నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ సేవే జీవితంలో గొప్ప అదృష్టం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలు పట్టణంలోని స్థానిక కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్స్ ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఈపూరి సత్యనారాయణ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిడదవోలు లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎస్వీఎస్ సత్యనారాయణ, భద్రం ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి ఐశ్వర్య రాజ్యలక్ష్మి, బేతిన వి రామన్న, కార్యదర్శిగా మల్లాడి రామ బాలకిషోర్, కోశాధికారిగా కరుటూరి సూర్యచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు ఎస్వీఎస్ సత్యనారాయణ భద్రం మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. గత కార్యవర్గం చేపట్టిన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం, నేత్ర వైద్య సేవలు వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సమాజానికి మరింత చేరువయ్యేలా లయన్స్ క్లబ్ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సమాజ సేవ చేయటం గొప్ప అదృష్టమని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావటం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల ద్వారా అనేక మంది తిరిగి కంటి చూపు పొందటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ పుట్ట విజయశ్రీ, రీజియన్ చైర్మన్లు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో జాయింట్ సెక్రటరీగా సేవలందించారు. కేవలం 17 సంవత్సరాల వయసులో విశిష్టమైన గుర్తింపు ఉన్నది. 1990లో దక్షిణ భారత లయన్స్ ఉద్యమ ప్రముఖులు లయన్ పిఎస్ నాగరాజన్ గారి ఆధ్వర్యంలో గణపవరం లయన్స్ క్లబ్ స్థాపించబడిన ఈపూరి సత్యనారాయణ గారు లయనిజంలో ప్రవేశించిన గవర్నర్గా ఎన్నికయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మల్టిపుల్ జిల్లా వైస్ చైర్పర్సన్గా కూడా ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంలో వేగవంతమైన ఎదుగుదలకు ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, స్నేహశీల స్వభావం ప్రధాన కారణాలు. మనం 1,09,862 మందికి అవుట్ పేషెంట్లు ఈ సంవత్సరంలో ట్రీట్మెంట్ బ్యాంక్ హైదరాబాద్ వారికి పంపడం జరిగింది. ఇక ఈ కొత్తపల్లి రామారావు డయాబెటిక్ రెటినోపతి సెంటర్ యొక్క ప్రగతి ఏంటంటే, ఈ సంవత్సరం 3,642 మంది డయాబెటిక్ రోగులకు ట్రీట్మెంట్ చేయాలి. పెద్దయిన రామారావు గారు ఉన్నప్పటికీ ఈ క్లబ్కి రావటం ఏదో రూపంగా అలవాటు. ఎప్పుడు వచ్చినా కూడా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది నిడదవోలు లయన్స్ క్లబ్లో. అందువల్ల నిడదవోలు లయన్స్ క్లబ్ రావడం అంటేనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అండ్ సిస్టమేటిక్ లయన్స్ క్లబ్ ఇన్ ద డిస్ట్రిక్ట్, యాజ్ వెల్ యాజ్ వండర్ఫుల్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్న క్లబ్గా మన ఆర్గనైజేషన్ లయన్స్ ఇంటర్నేషనల్కి మన దేశంలో సుమారు 600 ఐ హాస్పిటల్స్ ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐ హాస్పిటల్గా గుర్తింపు తెచ్చినటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ నిడదవోలు గురించి బయట ఎక్కడైనా చెప్తా ఉంటే మాకు ఎప్పుడు కొత్తపల్లి రామారావు గారు గుర్తొస్తూ ఉంటారు. ఆయన పెద్దరికంతో, ఆయన చొరవతో ఆయన స్థాపించినటువంటి క్లబ్ ఈరోజు మరి ఇంత ఉన్నత స్థితిలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డబ్బులే కాకుండా తన సొంత నిధుల్ని వెచ్చించుకుంటూ ఒకనొక సమయంలో దాదాపు 3 కోట్ల రూపాయలు హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం వెచ్చించినటువంటి ఘనమైన ఏకైక లయన్స్ క్లబ్ నిడదవోలు.
నౌ పేషెంట్ ఎస్ఎల్వి సత్యనారాయణ బతంగడ్ అంతే కదా బతంగడ్ మంచి అవకాశానికి మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ సార్ ఒకసారి మేడం ఎదురుపోయింది మేడం. ఓకే థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ. కూర్చోండి. సభ నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు నయన్ కల్టూరి చౌదరి గారికి, సెక్రటరీ గారపాటి మోహన్ గారికి, ట్రెజరర్ ఎంజేఎఫ్ మట్టపల్లి రామచంద్రం గారికి, మా ఆహ్వానాన్ని చేసిన ఇన్స్టలేషన్ ఆఫీసర్ లైన్ పీడీజీ ఎంజేఎఫ్ లైన్ యూపీ సత్యనారాయణ గారికి, ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బూరిపల్లి శేషారావు గారికి, గ్యాట్ కోఆర్డినేటర్ పిఎన్జిఎఫ్ లైన్ కొట్టా విజయసాయి గారికి, ఆర్సీ ఎన్జిఎఫ్ లైన్ అల్లూరి గౌరీ గారికి, ఆర్సీ ఎడ్యుకేషన్ లైన్ మురళి గారి కృష్ణ గారికి, జెడ్సీ ఎంజేఎఫ్ లైన్ కోడి నాగేశ్వరరావు గారికి, ఎంజేఎఫ్ బండి మల్లికార్జున గారికి, నిడదోల లయన్స్ క్లబ్ లేడీస్ ఇతర క్లబ్లు చేసిన లయన్స్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. క్లబ్ 29వ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చిన పీజీ ఎంజెఫ్ లైన్ కొత్తపల్లి రవికుమార్ గారికి, అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులకు, లేడీస్ క్లబ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇతర క్లబ్ నుంచి చేసిన లయన్స్ సభ్యులకు, ఆహ్వానితులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంవత్సరం చాలా ఈవెంట్తో పాటు లయన్స్ క్లబ్ సహకారంతో మంచి కార్యక్రమాలు శక్తివంచన లేకుండా చేస్తానని తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఒక ప్రారంభం, ఒక మంచి ఆలోచన నుండి వస్తే అది ఎంత గొప్పగా ఉంటుందన్నది ఆవేళ కొత్తపల్లి రామారావు వాళ్ళు ఆలోచించి ఒక లయన్స్ క్లబ్ రూపంలో ఒక సంస్థను ఏర్పాటు చేయటం అంటే ఒక వ్యక్తి చేయలేనటువంటి పని ఒక వ్యక్తుల యొక్క సమూహం చేయగలుగుతుంది. అట్లాగే ఒక వ్యక్తి శక్తి సరిపోకపోతే ఆ వ్యక్తుల యొక్క సమూహం శక్తి దానికి తోడవుతుందనేటటువంటి ఆలోచనతో ఆవేళ చిన్నగా మొదలుపెట్టి ఆలోచన ప్రారంభం చిన్నది కానీ సంకల్పం చాలా గొప్పది. ఇంచేతంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్తూ లయన్స్ ఐ హాస్పిటల్ గురించి మాట్లాడారు. అది ఒక అద్భుతం. ఇంచేతంటే మనం చూస్తే వేలాది మంది వారికి కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ధరతోటి నాణ్యమైనటువంటి అంటే స్టాండర్డ్స్ మనం చూస్తే నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటటువంటి విధంగా మనం సేవలు అందించగలుగుతున్నాం అని అంటే అందులో ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మెంబర్ ప్రతి ఒక్కరి యొక్క త్యాగం ఉంది. అట్లాగే ఆవేళ అంత గొప్ప ఆలోచన చేసినటువంటి కొత్తపల్లి రామారావు గారు లాంటి వారి యొక్క ఒక చారిటీ ఏంటన్నది మనందరికీ కనిపిస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. దాంట్లో అంత గొప్పగా జరుగుతుందంటే అందులో మీరు కుటుంబ సభ్యులుగా ఉన్నారంటే ఆ గౌరవం కానీ ఆ మంచి వల్ల వచ్చేటటువంటి ఆ మంచి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనందరికీ కూడా అవి వర్తిస్తాయి. అదే కాదు ఇక్కడ ఈ లయన్స్ ఆడిటోరియం చుట్టుపక్కల మనం చూస్తే ఎక్కడ ఏ క్లబ్కి ఇంత గొప్ప ఆడిటోరియం కానీ ఇంత స్పేసియస్గా ఇంత గొప్పగా ఉన్నటువంటి ఇది లేదు. అవాళ వాళ్ళు మొదలుపెట్టి కొంత చారిటీ రూపంలో కొంత క్లబ్బే కాకుండా పర్సనల్గా కూడా మీట్ అయ్యి చేసినందువల్ల ఇవాళ ఈ అసెట్స్ అన్నీ కూడా లయన్స్ క్లబ్కి ఉండిపోవడానికి అట్లాగే నేషనల్గా ఇంటర్నేషనల్గా అక్కడి నుంచి కూడా లయన్స్ క్లబ్ నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్కి కానీ ఇంకో దానికి కానీ చారిటీ రూపంలో మనం కూడా తీసుకుని మన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం అంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.
సలహా కావాల్సి వచ్చినా, సూచన కావాల్సి వచ్చినా అన్ని రకాలుగాను తోడ్పాటుగా ఉంటారని మనవి చేస్తూ, ఇకపోతే భద్రం గారు నూతన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. వారికి కూడా ఒక సూచన ఏంటంటే, వ్యాపారంలో చక్కని అభివృద్ధి, చక్కగా వ్యాపారం కష్టపడి రాత్రనక పగలనక కుటుంబం అంతా కూడా కష్టపడి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరూ, అల్లుడు అందరూ కూడా చేసుకుంటా ఉన్నారు. ఆ భార్య కూడా చక్కగా సహకారం చేస్తూ ఉన్నారు. అలాగే రేపు ప్రొద్దున రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఈ సంవత్సర కాలం ఉందో, ఈ సంవత్సర కాలంలో ఒక క్యాలెండర్ మీరు ఏర్పాటు చేసుకుని, ఫలానా 15 రోజులకు ఒక ప్రోగ్రామా లేకపోతే వారానికి ఒక ప్రోగ్రామా అన్నది పెట్టుకుని ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో ఒక ప్రోగ్రాం చేయాలి. అది కూడా ఏదో మనం అపమానం చేయడానికి కాదు. ప్రకృతిని కాపాడగలమా, పరిసరాలను కాపాడగలమా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరమైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వగలమా, ఇట్లాంటి వాటిని అన్నింటినీ ఇది చేసుకుంటూ డిఫరెంట్గా ఆలోచించండి. వ్యవస్థ కోసం, సమాజం కోసం, ప్రకృతి ధర్మం కోసం పనిచేయడానికి ఆలోచించి తప్పకుండా క్యాలెండర్ అన్నది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎంచేతంటే ఈ నెలలో ఈ పని చేయాలి, ఈ 15 రోజుల్లో ఈ పని చేయాలని మనం అనుకుంటే మన సమయాన్ని ప్లాన్ చేసుకోవటం, దాని గురించి డిస్కస్ చేయటం, దాని గురించి మళ్ళీ బోర్డులో పెట్టుకోవటం, మళ్ళీ దాన్ని అక్కడ ఏదైతే అక్కడ ఆ కార్యక్రమం జరగాలో దానికి ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసుకుని ఈ 12 నెలల్లో మీరు 12 కార్యక్రమాలు తీసుకుందాం అనుకున్నారా, 24 కార్యక్రమాలు తీసుకుందాం అనుకున్నారా, లేకపోతే 48 కార్యక్రమాలు తీసుకుందాం అనుకున్నారా అన్నది ఖచ్చితంగా ఒక ఇది చేసుకుని, ఈ చక్కని పేరు పలానా భద్రం గారి టైంలో చాలా చక్కగా లయన్స్ క్లబ్ ఆఫ్ నిడదవోలు బాగా పనిచేసింది అనేటటువంటి పేరు మా మిత్రుడిగా మీరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ చక్కని కార్యక్రమానికి నన్ను కూడా మీతో పాటు భాగస్వామిని చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేడం సార్ వచ్చోండి సార్. సార్ ఒకసారి మేడం ఎంత చాలు. ఓకే సార్, రెడీ చేయొచ్చు ఒకసారి సార్. ఒకసారి 1 more సార్. సార్ సార్ ఒకసారి వచ్చి. ఓకే సార్. హలో, లయన్స్ క్లబ్లో కింద లయన్స్ క్లబ్ పైన ఉంటుందట. సార్ ఎలా ఉంచండి సార్. సార్ వచ్చండి సార్. సార్ ఒకసారి. సార్ ఒకసారి. మేడం మేడం ఒకసారి చూడండి మేడం. పని అవ్వాలి. ఓకే సార్. ఓకేనా సార్. ఒకసారి మేడం మేడం సార్ ఒకసారి.
సార్ ఒకసారి సార్ ఓకే